నమస్తే. కృష్ణాంజనేయులు గారు, నమస్తే అండి. అలవైకుంఠపురంలో పవన్ అని గారు చెప్పి నమస్తే. అలవైకుంఠపురంలో అని చెప్పి ఆనాడు స్వామివారి గురించి విష్ణుమూర్తి గురించి రాసుకుంటే అలా 4 గోడల మధ్యలో అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే బహుశా ఏ రాజకీయ నాయకుడికి ఈ ఈ రకమైనటువంటి పరిస్థితి ఇప్పటిదాకా రాలేదేమో. 4 గోడల మధ్యలోనే ఉండి అధికారం అయినా సరే, లేదంటే అధికారం కోల్పోయినా సరే నాది ఇక్కడే ఉంటా, నేను ఇలాగే చేస్తా అనేది. సో ఏమంటారు అసలు జగన్మోహన్ రెడ్డికి ఈ 4 గోడల ఫోబియా ఏంటి అసలు? పవన్ గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికీ నమస్కారము. న్యూస్ నమస్తే, 360 కూడా అండి. నమస్కారం. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం, వాళ్ళ పార్టీ పద్ధతుల్లో మీడియాకి సంబంధించినటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండొచ్చు. అదేవిధంగా మీరు పదే పదే మాట్లాడినటువంటి అంశం కూడా 4 గోడల మధ్యలో ఒక ఫోబియా ఏమన్నా ఉందా జగన్మోహన్ రెడ్డికి అని? మరి ప్రెస్ మీట్ 4 గోడల మధ్యలోనే పెడతారు, హ్మ్, లేదంటే ఒక కాన్ఫరెన్స్ హాల్లో పెడతారు. హ్మ్, బహిరంగ సభలు పెట్టి అయితే ప్రెస్ మీట్లు పెట్టరు. బహిరంగ సభల్లో మాట్లాడేది బహిరంగ సభలు వేరు. ప్రెస్ మీట్లు అన్ని 4 గోడల మధ్యలో జరుగుతాయి. మరి దాంట్లో వచ్చే డిఫరెన్స్ ఏంటో నాకు అర్థం కాలేదు. రెండో అంశం ఏంటంటే, ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు బయటికి రాదు. అది అందరికి తెలిసినటువంటి విషయమే. హ్మ్, వచ్చిన సభలు సమావేశాల్లో సభల్లో పాల్గొన్నారు, సిద్ధం గిద్దం అంటూ సభలు పాల్గొన్నారు, సభల్లో మాట్లాడారు తప్ప ఆయన ప్రజలతో అయితే ఎక్కడా కలవలేదు. అది అందరికీ తెలిసినటువంటి విషయం. ప్రజలను దూరం పెట్టారు, ఆయన ప్రజలకు దూరం అయ్యారు. అందుకనే ప్రజలు కూడా ఆయన దూరంగా పెట్టారు. 2024 ఎన్నికల్లో జరిగినటువంటి ఆయనకు వచ్చినటువంటి అనుభవం. ఆ తర్వాత ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి? ఎన్నికలు అయిపోయిన వెంటనే, ఓడిపోయిన తర్వాత వెంటనే జనం మధ్యకి వచ్చారు. 5 ఏళ్ల పాటు ఆయన ఏం చేశాడో ఆ విషయాన్ని వదిలిపెట్టేసి, ఇట్లా ఉంటే కుదరదు, పార్టీ ఘోరంగా ఓడిపోయింది కాబట్టి వెంటనే జనంలోకి వెళ్ళకపోతే మార్గం లేదు అనేటువంటి ఏమి ఎంపిక చేసుకున్నారు? ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మేము దాడులు, వాళ్ళ కార్యకర్తల మేము దాడులు, కొన్ని చోట్ల హత్య, ఇప్పుడు ఏదో వినుకొండలో జరిగినటువంటి హత్యకు సంబంధించి, వాళ్ళ నాయకుల అరెస్టులకు సంబంధించి, ఇవన్నిటి మీద చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాలను పరామర్శించడానికి వెళ్ళాడు. దాడులకు గురైనటువంటి వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళాడు. వాళ్ళ నాయకులు జైలుకి వెళ్తే జైళ్ళకి కూడా వెళ్ళాడు. జైళ్ళకు కూడా వెళ్ళి పరామర్శించాడు. మొన్న ఈ లడ్డు ప్రసాదానికి సంబంధించినటువంటి వివాదం వచ్చినప్పుడు ఈ తిరుపతి దేవస్థానం దగ్గరికి వెళ్ళి అక్కడే పూజలు చేసి చేద్దామని అన్నాడు. సరే, ఎలా వస్తావు నువ్వు క్రిస్టియన్వి, నువ్వు ఎలా వస్తావు? లడ్డు ప్రసాదానికి అపచారం చేసావు, నువ్వు అది చేయాలి, డిక్లరేషన్ ఇవ్వాలి. ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందే. డిక్లరేషన్ ఇస్తేనే అడగబోవాలి. ఇచ్చే ఉద్దేశం లేక పవన్ కళ్యాణ్ వెళ్ళాలి, అదే జగన్మోహన్ రెడ్డి వెళ్ళాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నేను వెళ్ళాడు, డిక్లరేషన్ ఆయన ఇచ్చాడు, వాళ్ళ అమ్మాయిలతో డిక్లరేషన్ ఇప్పించాడు, ఒక పద్ధతి ప్రకారంగా వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డికి ఆ డిక్లరేషన్ ఇచ్చే ఉద్దేశం లేకపోవడం నేను వెళ్ళలేదు, ఇది వేరే విషయం. సరే, నన్ను అడ్డుకోవడానికి పోలీసుల్ని అడ్డం పెట్టారు, ఇవన్నీ కూడా ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రజల మధ్యకు రావటం లేదు అనేటువంటి మాట తప్పు. ఖచ్చితంగా వస్తున్నాడు, అదే ఆయన ఎజెండాకు అనుగుణంగా వస్తున్నాడు. ఆయన ఆల్రెడీ ఉద్యమమే మొదలు పెట్టాడు కదా ఈ రాష్ట్రంలో. దాడులు, దష్టకాలు, రాజ్యాంగం అమలు జరగటం లేదు, ఇది ఇలా కాదు, ఇలా ఉంటే ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుంది, అసలు ఈ ప్రభుత్వాన్ని మొత్తం దించేసి రాష్ట్రపతి పాలన పెట్టాలని ఢిల్లీ వరకు వెళ్ళి సభ పెట్టాడు. ఇక్కడ గల్లీలో కూడా మాట్లాడి జగన్మోహన్ రెడ్డి శైలికి భిన్నంగా 5 ఏళ్లలో తన యొక్క భిన్నమైనటువంటి ఆ పరిస్థితులన్నీ మానేసి కొత్తగా రకం ఏదైతే 2019కి ముందు ఏ విధంగా అయితే పాదయాత్రలు చేశాడో, జనానికి ముద్దులు పెట్టి బొగ్గలు నిమిరి ఆ విధంగా ఒక అవకాశం ఏమనంటే ఇచ్చారు కదా, అప్పుడు ఇచ్చిన తర్వాతే ఆయన జనానికి కనపడకుండా పోయాడు. అందుకనే తన బలం ఏంటి అంటే జనం మధ్యకి వెళ్తేనే జనం నన్ను ఆదరిస్తారు అనేటువంటిది ఆయన క్లారిటీ ఉంది. అందుకని జనం మధ్యకి వస్తున్నాడు. జనం మధ్యకి రావటం లేదనేటువంటి ఆరోపణ కరెక్ట్. ప్రెస్ మీట్లు పెట్టడం, ఒక ప్రెస్ మీట్ పెట్టలే ముఖ్యమంత్రి కూడా. ఎప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెట్టలేదు, ఒక ప్రెస్ మీట్ కూడా. ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారు ఆయన పెట్టాడు ప్రెస్ మీట్, ఆయన చేత పెట్టించారు. ఇప్పుడు ప్రెస్ మీట్ ఆయన పెడుతున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా. ప్రెస్ మీట్లు పెట్టిన దాంట్లో 4 గోడల మధ్యలో పెడతాడు. వాళ్ళు మీడియా పలానా వాళ్ళని రమ్మంటున్నారు అంటే అందరూ పార్టీల వాళ్ళు అంతే ఉండాలి. ప్రతి వాళ్ళకి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఆయా పార్టీలకి ఆయా మీడియాని ఎవరిని పిలవాలి, ఎవరిని పిలవకూడదు అనేటువంటి దాని మీద రిస్ట్రిక్షన్స్ అందరూ పెట్టుకుంటున్నారు. అది ఎంత మేరకు వాళ్ళ కరెక్ట్. అంటే కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అంటే లోకేష్ చెలోక్తులు కూడా చూస్తుంటాం. ఎక్కడ సాక్షి బ్రదర్, ఎక్కడ
ఎన్టీవీ బ్రదర్ ఎక్కడ, ఇంకో టీవీ బ్రదర్ ఎక్కడ, మీరు రండి మీ ప్రశ్నలు అడగండి అని చెప్పి వాళ్ళని అంటే ఒక రకంగా చిన్నపాటి ర్యాగింగ్ అనుకోవచ్చు. వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకి సూటిగా సమాధానం చెప్పడాలన్నీ చేస్తూ. బట్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చేసరికి అసలు ఎవరు ఉంటారు అనే దానికి కూడా చాలా క్లారిటీ మొన్న ఈ మధ్యనే వచ్చింది. ఇచ్చినటువంటి ఒక అంటే వాళ్ళు లెటర్ హెడ్ మీద ఇస్తారు కదా ఎవరు రావాలని చెప్పి ఇన్వైటీస్ లిస్ట్లో కేవలం మీ ప్రతినిధులు వచ్చి లోపల కూర్చుంటే చాలు, ఒక 4-5 కెమెరాలు మావే, మేమే రికార్డ్ చేసింది మేము ఇస్తాం, లింక్ ఇస్తాం మేము, ఆ లింక్ మీరు ప్లే చేసుకుంటే చాలు, ప్రశ్నలు మేమే రాసిస్తాం. ఇది చాలా మంది షాక్ అయ్యారు. అదేంటి 5 ఏళ్లలో గతంలో మేము అడిగాం కనీసం 1-2 ప్రశ్నలు, మాకు ఇప్పుడు ప్రతిపక్ష హోదా కోసం కోర్టుకెళ్ళి ఇంతలా పోరాడుతున్నారు మీరన్నట్టుగా. కొన్ని సందర్భాల్లో ఆయన ఎజెండాకి తగ్గట్టుగా ప్రజల్లోకి వచ్చినప్పటికీ అట్లీస్ట్ మేము అడిగే ప్రశ్నలకు సమాధానం అన్న చెప్పాలి కదా ఆయన, మమ్మల్ని అది కూడా అడగనివ్వకుండా వాళ్ళ ప్రశ్నలు వాళ్ళ సమాధానాలు అంటే మేము మాత్రం ఎందుకు ఇంకా అని చాలా సరదాగా మాట్లాడుకుంటున్నారు కొంతమంది. అవును, ఇష్టమైతే వెళ్తారు, ఇష్టం లేని వాళ్ళు వెళ్ళరు. ఎవరన్నా వాళ్ళ ఒట్టు పెట్టి బతనాడి పిలుస్తున్నారా ఏంటి? వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్కి ఇన్విటేషన్ పంపించారు. వాళ్ళ పార్టీ ఆఫీసులో ప్రెస్ కాన్ఫరెన్స్, వాళ్ళు ఒక రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకున్నారు. ఎస్, వాళ్ళే ఇస్తామని అంటున్నారు ఫీడు, ఇస్తే తీసుకోండి, ప్రశ్న అడిగే అవకాశం ఉంటే అడగండి, లేకపోతే లేదు. మేము ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం లేనప్పుడు అసలు ప్రెస్ మీట్కి ఎందుకు రావాలి అని ఎవరన్నా అన్నారనుకోండి, మానేసేయండి. ఎవరు వెళ్ళమన్నారు వాళ్ళని? మీరు బయట కూడా అయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇవి మాట్లాడావు, నువ్వు మాట్లాడిన దాంట్లో ఈ విషయాలు ఉన్నాయి, ఇదిగో ప్రజలు ఇవన్నీ కోరుకుంటున్నారు, నువ్వు కూడా ప్రశ్నలు సంధించవచ్చు, ఆయనతో ఎదురుకెళ్ళి కూర్చొని అక్కర్లా. ఎవరు మీడియాలో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటివి వాస్తవాలు ఇవి, వీటి ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్తారు? జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని ప్రశ్న వేయడానికి అవకాశం ఇవ్వలేదు, మమ్మల్ని రానివ్వలేదు, కాబట్టి మేము మీడియా ద్వారా అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు సమాధానం చెప్తారో చెప్పమని అడగండి. మీడియాకి ఏమన్నా రిస్ట్రిక్షన్స్ వాళ్ళు ఆయన పెడితే కుదరదు కదా, ఇష్టమైన వాళ్ళు వెళ్తారు, ఇష్టం కాని వాళ్ళు వెళ్ళారు. ఒకటి నేను ఇంకొకటి అడుగుతాను పవన్ గారు, ఈ రోజున ఇప్పుడు అధికారంలోకి వచ్చారు, తెలుగుదేశం పార్టీ ఆఫీసులో వాళ్ళ ఆఫీసులో సాక్షి వాళ్ళు వెళ్ళొచ్చా అండి? నేను ఇప్పుడు అడుగుతున్నాను. లోకేష్ పిలుస్తాడు, వాళ్ళని ఎక్కడో ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు మాట్లాడటం వేరు, వాళ్ళ ఆఫీసులోకి ఎంట్రీ ఉందా? నేను ఒకసారి మీరు కనుక్కొని తర్వాత చెప్పండి నాకు. నెక్స్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో, నెక్స్ట్ మన డిబేట్ లోనే చెప్పండి. వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడే మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? ఎన్టీవీ, TV9, సాక్షి, ఇది బ్లూ మీడియా, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు అని టార్గెట్ చేసి మాట్లాడినటువంటి సందర్భాలు బొచ్చుడన్నీ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి పలానోళ్ళు రావద్దు అని వాళ్ళు ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. అది వాళ్ళ పార్టీ ఆఫీసు, వాళ్ళ ఇష్టము. అందుకని ఇది మంచిది కాదు సంప్రదాయం. యాజ్ ఏ జర్నలిస్ట్ మనము ఈ విధంగా ఇదేంటి పార్టీల్లో ప్రజాస్వామ్యతంగా పార్టీలు వ్యవహరించాలి కదా, వాళ్ళు రావద్దు వీళ్ళు రావద్దు అని రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు ఏంది అని బాధ ఉంటుంది. కానీ అన్ని పార్టీలు ఇవే చేస్తున్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే చేస్తే మీరు అన్నారు కదా ఊరందరూ ఒకటే దారి, ఉలిపి కట్టది ఇంకొక దారి అని. అన్ని కట్టెలు ఉలిపి కట్టెల్లాగానే ఉన్నాయి, అన్ని పార్టీలు అంతే. అది కదా ఇది మేబీ గత 5 ఏళ్ల పర్యవసానం వల్ల ఇప్పుడు కొంచెం కళ్ళు తెరుచుకుని చేసినటువంటిది ఏమో కావచ్చేమో. అంతకు ముందు కూడా ఉంది పవన్ గారు. మనం ఎన్నేళ్ళు, నేను 3 దశాబ్దాల నుంచి ఉన్నాను. ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడో 5 రోజుల నుంచి 2004 నుంచి ఆయన మీడియాని టార్గెట్ చేయటం, నేరుగా మీడియాని టార్గెట్ చేయటం మొదలైంది. ఆ రెండు పత్రికలను ఆ రోజున మాట్లాడారు, ఆ 2 పత్రికలని. అదే విధంగా చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడాడు. దానికి అదనంగా ఇంకా అసలుకి జగన్మోహన్ రెడ్డి దుష్ట చతుష్టయం అని ఆయన ఇష్టం వచ్చినట్టుగా ఆయన మాట్లాడినప్పుడు మీడియా కూడా, నేను అంటాను మీడియా ఏదో శుద్ధపూస, రాజకీయ పార్టీలేమో మంచి అని అనుకోవటానికి లేదండి. మీడియాలు కూడా శుద్ధపూసలు కాదు. వాళ్ళకు అవసరానికి అనుగుణంగా మీడియాలో వాళ్ళు ఒకవైపు పక్షపాతంగా వ్యవహరించడం, ఒకళ్ళ మీద కక్ష సాధింపుగా వ్యవహరించడం, అవసరానికి అనుగుణంగా అధికారంలో ఉంటే తమకి ఇష్టమైనటువంటి వాళ్ళు ఒక రకంగా వ్యవహరించడం, తమకు అనుకూలమైన వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటే ఇంకొక రకంగా వ్యవహరించడం. ఈ సొంత ఎజెండాలతో మీడియా వ్యవహరించేటప్పుడు వాళ్ళకి మాత్రం హక్కులు అధికారాలు ఎక్కడుంటాయండి? నేను 4th ఎస్టేట్, నేను మాత్రం ప్రశ్నిస్తావు. ఎవరు ప్రశ్నిస్తావు? నీకు ఇష్టం లేని వాళ్ళు మాత్రమే ప్రశ్నిస్తావు, నీకు అనుకూలమైన వాళ్ళు ప్రశ్నించవు నువ్వు. ఇది కదా మీడియాకి సంబంధించి. మేము మీడియాలో ఉండే నేను చెప్తున్నాను. ఈ ధోరణి ఉన్నప్పుడు ప్రతి వాళ్ళు టార్గెట్ చేస్తారు, పడాల్సిందే. మీడియా కూడా ఒక పార్టీ అయినప్పుడు ఖచ్చితంగా మీడియా ఈ రోజున ప్రతి మీడియాలో, ఒక మీడియా అని కాదండి, ఏ మీడియా నిష్పక్షపాతంగా లేదు, పక్షపాతంగానే ఉన్నాయి. ఏదో ఒక పక్షం, వామపక్షం అయితే వామపక్షం, పశుపక్షం అయితే పశుపక్షం, నీలిపక్షం అయితే నీలిపక్షం, పక్షాలైతే మాత్రం కామన్ అయిపోయింది.
ఒకరినొకరు తిట్టుకోవటం కూడా కామన్ అయింది. మీడియాలో తిట్టుకోవటం కూడా కామన్ అయింది. మీడియాలు తిట్టుకోవటం కూడా ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. అందుకని ఎవరైనా మీడియాని ఎంతో కొంత గౌరవంగా ఉంచాలంటే మీడియా గురించి మాట్లాడకపోవటం మంచిది.